గోగుల ఆగయ్య, శంకర ప్రభు వారి యొక్క శిష్యుడు గోగుల ఆగయ్య. ఆయన గొప్పతనాన్ని చెప్తాడు మొత్తం. ఆ గోగుల ఆగయ్య రాసినటువంటి యొక్కదే ఉంది, అది ఆ చరిత్ర. ఆయన రాస్తాడు. ఆయన శంకరేంద్రుని వేగదెమ్మ నాడు సంకటములు పాపమ్మ అనే తత్వంలో తన మనసుకు చెప్పుకుంటూ ఆయన చెప్తున్నట్లు చెప్తాడు. ఆయన నా గురువుగారు అడ్రస్ ఎక్కడ ఉంటాడు, నా శంకరప్రభు ఎక్కడ ఉంటాడు, నా స్వామి ఎక్కడ ఉంటాడు, ఆయన ఉండే చోటు ఏది అని చెప్పని చెప్తాడు. ఆయన మొదటి మాటలు ఆయన చెప్తాడు, శంకరేంద్రుని వేగదెమ్మ నాడు సంకటములు పాపవమ్మ పంకజాక్షిలో పోయి పదిలముగా నా మనవి పొంకముగా వినజెప్పి పొలతి దయ పుట్టించి నా గురించి సార్ నా బాధను చెప్పు, నా సాధకాలు చెప్పు, నేను ఇంతకాలం పెడుతున్నాను చెప్పు, నా గురువు ఒకసారి వచ్చినా కనిపించి పొమ్మాను అని ఆయన అంత్యకాల దశలో తత్వం రాస్తాడు. ఆయన ఏడు గోగుల ఆగయ్య. ఆ పాటలో చాలా అద్భుతంగా ఉంటుంది. అది సన్నాను మన పుస్తకాలు అన్నింటిలో పూజ పుస్తకాలు వేసినారు ఉన్నది. అందులో చదువు ఆశ్చర్యం. ఆయన అడ్రస్ ఏం చెప్తాడంటే, శ్రీ భాగవత కృష్ణమూర్తి వేషమరదాల్చను విష్ణుమూర్తి ఆ కృష్ణ దేశకేంద్రుని పాద సేవల నుంచి భాషయకు జనడమ్మ భక్తి గలవాడమ్మ. ఎక్కడుంటాడు చూడు నా గురువు, ఎక్కడుంటాడు? కృష్ణప్రభుల యొక్క పాదల కానీ ఉంటాడు, ఆయన చెంతనే ఉంటాడు. ఎక్కడ అడ్రస్ ఇంత చక్కగా సూటిగా చెప్పినటువంటి వాళ్ళు నాంపల్లి పురవాసుడమ్మా లక్ష్మి నరసమాంబ గుణాదుడమ్మా. అంత గొప్పనైనటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి ఆ మహానీయుడు శంకరప్రభు వారి యొక్క శిష్యులు అమరలింగయ్య గారు. మరి ఈ కార్యక్రమాలు ఇంత వైభవంగా జరగాలంటే చాలా మనం అందరం సేవ చేయాలి. బాగా వేలాది మందితో ఈ కార్యక్రమాలు జరగాలి. మన పిల్ల పాప అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. వారందరికీ కూడా ఈ ధర్మాలు రుచి చెప్పాలి. మనకు అన్ని ధర్మాలు చెప్పినటువంటిది అచల బోధ, అన్ని సుగుణాలు కలిగినటువంటిది అచల బోధ. విన్నావా? ఇంకోటి విషయం తెలియనటువంటి లేదు మనకి, ఇంకోటి వచ్చి చెప్పాలనేటువంటిది లేదు. మన పెద్దలంతా గొప్పైనటువంటి సాహిత్యాన్ని, గొప్పైనటువంటి యొక్క ధర్మాలని, గొప్పైనటువంటి యొక్క నైతిక విలువలని, సాంఘిక ధర్మాలని అన్నిటి మనకు చెప్పారు. ఎట్లా బతకాలో చెప్పారు. కృష్ణప్రభు వారి గ్రంథార్థాలలో ప్రపంచంలో భగవద్గీత కూడా ఏ విధంగా పేరున్నదో, న్యాయశాస్త్రం అని, ధర్మశాస్త్రం అని, నీతి శాస్త్రం అని దానికి ఎట్లా పేరున్నాయో భగవద్గీతకు మన గ్రంథార్థాలకు కూడా అట్లా పేరుంది. అట్లా రాసిన చాలా మంది ఉంది మన దగ్గర. విన్నా? కృష్ణప్రభు వారి దాంట్లో మనకు నీతి శాస్త్రం ఉంది, శృంగార శాస్త్రం ఉంది, ఏమి ధర్మశాస్త్రం ఉంది, న్యాయశాస్త్రం ఉంది. అందులో చట్టాలన్నీ చేసి పెట్టిన ఆయన ఏమేమి కావాలని, శిష్యుడు ఎట్లా ఉండాలి, గురువు ఎట్లా ఉండాలి, గురుధర్మాలు ఎలా ఉంటాయి, శిష్యు ధర్మాలు ఎట్లా ఉంటాయి, ఎవరి యొక్క విధి ఎట్లా నడవాలి, సపరేట్ చెప్పిండు. మన గురువు లక్ష్యం వేరే చెప్పిండు, శిష్యు లక్ష్యం వేరే చెప్పిండు. మన ఇద్దరు కలిపి సంసారం ఎట్లా చేయాలి, గురు శిష్యులు అంటే ఒక దాంపత్యం లెక్క. ఆ గురు శిష్యుల దాంపత్యం ఎట్లా ఉండాలి, ఏ విధంగా వాళ్ళు నడవాలి, ఉభయ లక్ష్యం చెప్పిండు ఆయన. ఇటువంటివన్నీ చెప్పినటువంటివి చాలా మనకు అనంతమైనటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి యొక్క స్థితిని ఆ గురు శిష్యుల మధ్యనే, గురు శిష్యుల యొక్కనే బోధ వల్లనే వస్తు నిశ్చయము పదార్థ జ్ఞానం రెండు అక్కడే అద్భుతం. ఇక్కడో ఈ 10 మందిలో 1000 మంది చెప్తున్న అధ్యతి కావాలి. అది అంతటి వాళ్ళకే, గురు సేవ చేసేటువంటి వారికే. నేను ఇంత సేవ చేసి ఇంత పెద్ద సేవ చేశాను చెప్పుకుంటాం. సేవ చాలా మంది మనం చెప్పుకుంటాం. ఏం వాళ్ళు చేసినా అంటే ఏం చేసినాం, నయా పైసలు కూడా ఎవరైనా చేయలేము ఇంతవరకు. ఆ పెద్దలు చేసినటువంటి సేవలో నయా పైసలు చేయలేం. మనం గురుగారిని ఒక్కసారి ఉయ్యాలు వేసి ఊపినామా చెప్పండి, శంకరప్రభు వేసి ఊపిడు. ఇక మొన్న మేము చూసినా లేదంటే గుండా ఈశ్వరాయణ గారిని మత్స్యకేశ్వర గారు కార్వాన్లో ఆయన వెండిది తొట్టిలో చేయించేసి కిరీటం, బంగారు కిరీటం పెట్టి అన్నీ ఏమేమంటారో ఆభరణ అవన్నీ పెట్టి పూజ చేసిండు ఆయన మత్స్యకేశ్వర గారు. 10 ఏళ్ళు చేసి ఈశ్వరాయణ 2 రోజులు చేసి, నాకెందుకు ఇది నీ ఇంట్లో పెట్టుకోని చెప్పని ఈశ్వరాయణ గురు శిష్యుడికే ఇస్తే ఆయన ఇంట్లో పెట్టుకుని ఉంటారు కింద పూజ చేసుకుంటారు. అంటే ఇటువంటివి చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరని కాదనుకోండి. మన బండి చక్రపాణి కనిపిస్తుంటారు మనకు చాలామంది, రంగాయపల్లి బండి చక్రపాణి చాలామంది కనిపిస్తుంటారు మనకు. చూసినాం కదా, చాలామంది చూసినాం కదా, ఇడి కూడా వచ్చినాయి. అయితే ఆ బండి చక్రపాణి గురుసేవ చేసిందంటే ఈ రోజుల్లో ఆయన చేసిన సేవ గురుసేవ ఎవరు చేయలేము. మా అమరావతి రాజలింగ వికారాబాద్లో ఇప్పుడు చాలా 90 ఏళ్ళు దాటిండు, చాలా దగ్గరయ్యిండు. గురువుగారు చనిపోతే గురువుగారికి 4 బిడ్డలు, 1 కొడుకు. ఆ 5 మంది పెళ్లిలు ఆయనే చేసిండు. నాకు అహంకారం వస్తుంది అని చెప్పి లాస్ట్ పెళ్లికి ఏం చేసిండు, ఒక జోలు కట్టుకొని ఇట్లా పూజలు వచ్చి మీరు అందరూ
తోసింది ఏమైనా రూపాయి ఆటన 2 రూపాయలు వేస్తే భిక్షం అడిగి పెళ్ళి లాస్ట్ పెళ్లి చేసి గురువుకి మనం రక్షణ ఇస్తానంటే ఏమి ఇస్తాము? పండితాంత వారి ఆశ్రమం గురించి చెప్పినాను నేను, మోగిల గురించి. లక్ష్మీనారాయణ గారు 90 ఏళ్ళు బతికిండు, బాదాం లక్ష్మీనారాయణ గారు. ఆయన ఒక కాలు పొడుగు కాలు దొడ్లేని చౌకాలు వాళ్ళు, ఆయన కాలు దొడ్డు కాలు పొడుగులేని ఆయన మనిషి. ఆయన ప్రతిరోజు జెండా కాడ 2 గంటలు పూజ చేసేవాడు. 2 గంటలు జెండా కాడ 12 సార్లు నమస్కారం చేస్తాం జెండా కాడ ఆయన ప్రతిరోజు. అట్లా 45 ఏళ్ళు చేసిండు ఆయన. మేము చూసినాం. వాళ్ళ గురువుగారు ఐక్యమయ్యి సమాధి చేసి వచ్చి ఆ సమాధి కాడికి వెళ్ళి ఆశ్రమం కానీ కట్టిండి, అక్కడే ఉండి గురువుగారు శవం తీసుకొని ఆయనది పార్థోదయం తీసుకొని వచ్చిండు ఆశ్రమం కాడికి. ఆయన ఐక్యం కాగానే జాగ దొరికింది. ఆయన ఐక్యం అయినాకనే 2-3 గంటలుగా జాగ ఖరీదు చేసిండ్రు. అక్కడ సమాధి ఏర్పాటు చేసిండ్రు. అక్కడికి వచ్చిండు. సత్యదంగా మరి ఆయన ఇంటికి పోలే, ఊరుకోలేక ఇట్లా పోలే ఆయన 3 రోజులు లక్ష్మణ అంతటి యొక్క సేవ చేసుకుని వచ్చేటువంటి వ్యక్తి ఆయన. ఆయన చూస్తే నిజంగా అనిపిస్తుంది, మనం ఏం చేస్తాం? దండపడ కనబట్టి 3 రోజులు దాన్ని తీసుకుని పెట్టుకుని సాధి కాబట్టి మనం ఉన్నామంటే అట్లాంటి సేవ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరని కాదు. ఉంటేనే మన సాంప్రదాయం ఈరోజు ఇంత వైభవంగా ఇంత యొక్క ఏది ప్రచారంగా వస్తుంది. కానీ ఇంకా కొంచెం మనం కోరుకోవాలి, మనం కృషి చేసుకొని మన పిల్లలకు మన కుటుంబానికి మనదంతా చెప్పి ఈ ధర్మాలని ఈ విలువలని గుర్తు చేసి ఈ బోధ యొక్క గొప్పతనాన్ని చెప్పి మనము చూపించేటువంటి ప్రయత్నం చేయాలి. బ్రహ్మాండ అనేవాడు నువ్వు చెప్పడం కంటే ఒక్కడి గురించి పెట్టి తీసుకుపోయి వాళ్ళకి చూపిస్తుంది అని అనేవాడు. మనం చెప్తే వచ్చి వాళ్ళకి మనం కూడా ఇట్లా చేయాలి కదా, మనం కూడా ఈ విధంగా చేయాలి కదా, మనం కూడా ఇట్లా మొక్కాలి కదా, మనం కూడా ఈ గంట వినాలి కదా అనేది ఏర్పడుతుంది, తెలుస్తుంది. జీవితం మీద అర్థమవుతుంది. మనము కూడా పరిపూర్ణం ఎరుకనేటువంటి మాటల్ని కొంచెం బాగా తగ్గించుకోవాలి.